శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము నమస్కారం. పరమేశ్వరునిపై ఒక శ్లోకం ఉన్నది. అందులో భక్తుడు ఇట్లా అంటాడు: ఓ భగవంతుడా, త్రిపురహర, నీవు నా రెండు తప్పులను క్షమించాలి. అవి ఏమిటి? ఒకటి, నీకు పూర్వజన్మలో నమస్కారం చేయకపోవటం. రెండవది, నీకు వచ్చే జన్మలో నమస్కారం చేయలేకపోవటం. ఈ ప్రస్తుత జన్మ కలగడం అనేది చూస్తేనే నేను నీకు క్రితం జన్మలో నమస్కారం చేసి ఉంటే ఈ జన్మ కలిగేది కాదని తెలుస్తుంది. నీకు అప్పుడే నమస్కారం చేసి ఉంటే అప్పుడే మోక్షం లభించేది. ఈ ప్రస్తుత జన్మ కలిగి ఉండేది కాదు. మరి వచ్చే జన్మలో నమస్కారం చేయటం లేదు అని ఎందుకన్నానో తెలుసా? నీకు ఈ జన్మలో నమస్కారం చేయలేదా? చేశా కదా, అందువల్ల నువ్వు నాకు వచ్చే జన్మనే కలగనివ్వవు. ఇక వచ్చే జన్మంటూ లేనప్పుడు నేను నీకు నమస్కారం చేయగలిగేది ఎట్లా? అందువలన నీకు క్రితం జన్మలో నేను నమస్కారం చేయకపోవడాన్ని, వచ్చే జన్మలో నమస్కారం చేయలేకపోవడాన్ని రెండింటినీ క్షమించు. ఈ శ్లోకం వల్ల మనకు ఏం అర్థమవుతుంది? భగవంతుడికి మనసారా నమస్కారం చేస్తే చాలు, ఆయన మనల్ని జనన మరణ చక్రం నుండి విడిపిస్తాడు. మన పాపాలన్నింటినీ తొలగించి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ శ్లోకాన్ని పాడిన వారు కవిత్వ చమత్కారంతో చెప్పలేదు. ఆయన అనుభవంతో పండిపోయినవాడు. అందుచేత ఆయన మాటలను పూర్తిగా నమ్మి మనం నమస్కారం చేస్తే ముక్తి దొరుకుతుంది అన్న విశ్వాసంతో చేస్తే తప్పక పొందుతాము. అందులో ఏ సందేహము లేదు. నమస్కారం పెట్టడాన్ని దండం సమర్పించడం అని అంటారు. సంస్కృతంలో దండం అంటే కర్ర. మనం ఒక కర్రను చేతితో పట్టుకొని అకస్మాత్తుగా పిడికిలి తెరిస్తే ఆ కర్ర దడాలుమని పడిపోతుంది. అదేవిధంగా ఈ శరీరం మనది కాదు, కానీ భగవంతుడికి చెందింది అని నేల మీద పడిపోవడమే నమస్కారం. మన శరీరమే ఒక కర్ర. ఒక వస్తువు నిరుపయోగమైంది అని చెప్పటానికి అది దండగా అయింది అని అంటారు. మన శరీరం కూడా అటువంటిదే. దాన్ని నిటారుగా నిలబెట్టి ఉంచే శక్తి భగవంతునిచే కలిగింది. మనం మన శరీరాన్ని నిలబెట్టుకొని నిర్వహించుకుంటున్నాము అనే ఆలోచనను, అంటే మన ఆహారాన్ని విడిచిపెట్టి దానికి సంకేతంగా శరీరాన్ని భగవంతుని ఎదుటి నేల మీద పడవేయాలి. ఇదే దండం సమర్పించటం. మనకు జ్వరంగా ఉన్నప్పుడు మన శరీరం లేచి నిలబడజాలదు. ఈ జన్మ అనేది ఒక గొప్ప జ్వరం. దాని నుంచి విమోచన కోసం ఈ జ్వరం మనకు పట్టింది అని తెలుసుకుని దానికి గుర్తుగా అది దేవుని ముందు అట్లా కర్రలా పడిపోయి నమస్కారం చేయాలి. మనం చేస్తున్నాము, చెందుతున్నాము అనే భావన వెళ్ళిపోతే అదే సదాకాల నమస్కారం. ఆ అనుభవం కలగకపోయినా కనీసం దేవుని సన్నిధిలో మనం వంగాలి అనే వినయభావంతో నేల మీద సాష్టాంగపడాలనే ధోరణి ఉండాలి. శరీరాన్ని నేల మీద నేలబారుగా పడేయటం, నేను బాధ్యతంతా నీపై మోపాను అనే భావనకు సంకేతం. మనం మనపై కొంత భారాన్ని ఉంచేసుకున్నా దేవుడు తన మీది భారాన్ని కాస్త తగ్గించుకుంటాడు. ఇందులో ఏది అసంపూర్ణంగా వదలటానికి అవకాశం లేదు. మొత్తం బాధ్యతను ఆయనకు విడిచిపెట్టడం అనే దానికి గుర్తుగా మంచి జరిగినా చెడు జరిగినా ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అనే భావంతో శరీరాన్ని నేలపై పడేయాలి. నమస్కారం చేయడం అంటే అదే. మనం అట్లా చేస్తే భగవంతుడు దయామయుడు కనుక మన భారాన్నంతా తన పైకి తీసుకొని మనల్ని ఆశీర్వదిస్తాడు. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.